కౌలుకి ఇచ్చో లేకపోతే ఆ కౌలు చేసుకున్నా కష్టపడి పని చేసుకున్నా వ్యవసాయం చేసి ఆ భూములన్నీ సాగులో ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్లే. జగన్మోహన్ రెడ్డి లాంటి 10 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, ఇంకేముండదు అక్కడ భూములు. ఏకంగా కోనసీమ జిల్లా సెంట్రల్ డెల్టా 3 పంటలు పండించే చోట క్రాప్ హాలిడే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అయ్యాలో సిగ్గులేదు వాళ్ళకి మళ్ళీ ఇంకా. వాడికి ఎవడన్నా పంట పండించాడంటే అది కొనిదాకా ఒక ప్రహసనం, కొన్న తర్వాత డబ్బులు ఇవ్వటం అనేటువంటిది 6 నెలలు చేసిపోయాడు. 6 నెలలు ఆగటం అంటే ఎంత కష్టం అండి రైతుకి. ఆ కూలోళ్ళకి ఇవ్వాలి, అక్కడ అప్పులు తీసుకుని వాళ్ళు అప్పులు చెల్లించాలి, వాళ్ళందరికీ పెట్టుబడులు, మళ్ళా నెక్స్ట్ పెట్టుబడి చూసుకోవాలి, వాళ్ళు బతకాలి. ఎన్ని రకాలు ఉంటాయండి, అవన్నీ ఏం లేదు. మొత్తం 6 నెలలు 7 నెలలు డిసెంబర్లో వేస్తే జూన్ దాకా డబ్బులు ఇచ్చేవారు కాదు. వీళ్ళు మళ్ళీ వచ్చి రైతుల కష్టాలు నిజమే గిట్టుపడతారనేటువంటిది అది తేమ శాతం అని అదని ఏమీ చూడకుండా కొనాలి. ప్రభుత్వాలు ఒక్క పని చేత చేయాలి రైతులకి. తేమ శాతం, ఆ శాతం, ఈ శాతం, ఈ గోల పెడతారు పాపం వాళ్ళకి. ఈ దొంగోళ్ళకి అదేముండదు. కాంట్రాక్టులు కట్టండి, రోడ్ వేసి వెళ్ళిపోతాడు. కారపూస వచ్చి ఉంటుంది తెలుసా మీకు, బూందీ వచ్చు, అలా వేసిపోతారు. అది మళ్ళీ అంటనే తీసేస్తే వచ్చేస్తుంది. అయినా సరే అది లభించేస్తారు. వీళ్ళకి మాత్రం రైతులు మాత్రం తేమ ఎంత ఉంది, ఇంత ఉంది, అంత ఉంది, రకరకాలు పీడిచ్చేస్తూ ఉంటారు. ఏమైనా రైతు పట్ల ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా సానుకూలంగా ఉండాలి. రైతు ఉత్పత్తులను ఏది కూడా బేరపడకుండా 10 రూపాయలు చెప్పడానికి ఇంకో 5 రూపాయలు తీసుకోవే బాగున్నాను. అప్పుడే రైతు బాగుంటాడు.